ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 27-28 వచనాలు. లూకా సువార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియమైన వర్లారా, యేసు ప్రభు ప్రబోధాలు భూలోకములో ఉన్న సర్వమానవాళిని ప్రభావితం చేశాయి. అలా ప్రభావితం చేసినటువంటి కోట్ల మందిలో మరి నేను కూడా ఒకనిగా మేము చెబుతూ ఉన్నాను. ఎందుచేతనంటే ఆయన గ్రంథములో ఆయన చెప్పినటువంటి మాటలను మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు నిజముగా నేను ఎంత ధన్యుడను, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించి నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నటువంటి నన్ను ఆయన లేఖనాల ద్వారా నన్ను ఆత్మ సంబంధుడిగా చేసి, పాపమంటే విరక్తి కలిగేలా చేసి, ఇంకా అనేక రకాలుగా పాపములో జీవిస్తున్న వారిని ఎలా వారిని ప్రభు వైపు నడిపించాలనేటువంటి ఆలోచన కలిగేలా చేసి, ప్రభువు చెంత చేరడానికి గతంలో ఉన్నటువంటి పత్తరులు ప్రభువును నమ్ముకున్న వారందరూ కూడా ప్రభువుని చెంత చేరారు. మనము కూడా మరి ప్రభువు చెంతకు చేరాలి. కాబట్టి మనము చేసిన పని ఏమిటో మనము చూసుకొని ఆయన చెప్పిన వాక్కుల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించి అట్టి బ్రతుకును మనము చూపిస్తూ ప్రభువు దగ్గరకు పంపించాలనేదే ఈ యొక్క వాక్య సారాంశం. ప్రభు అని అంటున్నారు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించు వారి కొరకు మేలు చేయండి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి. అసలు క్రైస్తవుడంటేనే మేలు చేసేవాడు, క్రైస్తవుడంటేనే ప్రేమించేవాడు, క్రైస్తవుడంటేనే తనకు ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఎదుటివారు సంతోషంగా ఉండాలి, వారిని కూడా సాధ్యమైనంత వరకు ప్రభువునందు సంతోషపెట్టాలి అనేటువంటి గురి కలిగిన వాడు వారే క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తును చూపిస్తూ బ్రతుకుతున్నవాడు. అందుకే ఈ వాక్కులో ప్రభు చెప్పిన మాటను మనము జాగ్రత్తగా ధ్యానము చేస్తే మన జీవితాలలో ఎన్ని వందల సార్లు దేవుని మాటలు విని ఉండవచ్చు. ఇవేమీ కొత్త మాటలు కాదు, ఎప్పుడూ వినే మాటలే. అయినా మనల్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా నేనేమైనా ఇంకా లోపంలో ఉన్నానా, శత్రువులను ప్రేమించలేని ఒకవేళ స్థితిలో ఉన్నానా, ఒకవేళ అతను మన శత్రువు, అతనితో ఎందుకులే మనకు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నానా, అతని కొరకు ఎందుకులే ప్రార్థన చేయడం అనే గురిలో ఉన్నానా, ఉంటే నేను ప్రభువుని ధరించుకున్నవాడను కాను. అదే నేను ధ్యానము చేశాను. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. మేలు చేస్తున్నామా? కొంతమంది వ్యక్తులు మనల్ని ఇష్టపడకపోతే వారి గురించి మనము ఏది చెప్పినా వినం.
అంతేకాదు వారి గురించి ఏవి చెప్పినా ఇష్టపడని రీతిగా అతన్ని తక్కువ అనిగా చూస్తూ కొన్ని సందర్భాల్లో మనం అంటున్న మాటలు కూడావే. అతని గొడవ మనకెందుకులేండి. అయితే ఒకటే, దుష్టుల నుండి తొలగిపోవడం మంచిదే. అతడు దుష్టత్వంలో సాగుతూ ఉంటే అతన్ని ప్రేమించాలి గాని అతని ప్రభువులో నడిపించేటటువంటి మార్గాన్ని ప్రభువు దగ్గర ప్రార్థనలో పెట్టి నడిపించేవారుగా ఉండాలి. కానీ అతన్ని పూర్తిగా అవాయిడ్ చేసే విధానం మంచిది కాదు. అది క్రైస్తవునికి తగదు. అందుకే ఇట్లాంటి చిన్న చిన్నవి మనలో ఉన్నప్పుడు మనకు ప్రభువుకి మహిమార్థంగా ఎలా బ్రతుకుతాము, ప్రభువుని ధరించుకున్న వారంగా ఎలా చెప్పగలము. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాన్ని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 28లో కూడా ఏమంటున్నాడు? మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని శపించు వారిని దీవించండి. ఒక తల్లి అంటుంది మొన్న వచ్చి, నేను ఏమి కూడా మాట్లాడడం లేదండి అన్నయ్య, వారేమనుకున్నా సరే నేనేం మాట్లాడడం లేదు, వాళ్ళు అలా వింటూనే భరించుకొని ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాను అని చెప్పి ఆమె చెప్పింది. అట్లా చెప్పినప్పుడు ఆ అత్తగారు ఇంకొక ఆవిడికి చెబుతుందట, ఈ మధ్య మా కోడలు నేను ఏమి చెప్పినా నేను విసుకొని కోపడడం లేదు, ఏమైందో తెలియదు అని అంటుందట. కారణం ఏమిటంటే ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహించి అట్టి రీతిగా బ్రతుకుతూ అత్తగారి మన్నలను పొందుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సంఘములో ఉన్నప్పుడు, సంఘములో అవిశ్వాసులైన వారు ఉన్నప్పుడు, దేవునిని ఎరగని వారు ఉన్నప్పుడు వారిని ప్రేమించేవారుగా ఉండాలి. వారిని కలిసి మాట్లాడేవారుగా, సంఘములో కలిసినప్పుడు రక్షించబడిన నువ్వు ప్రభు బలలో పాల్గొని సాగుతూ ఉన్నావు గనుక ప్రతి వారిని ప్రేమించే విధంగా, ఎవరిని ద్వేషించని విధంగా మనం ఉండాలి. ఆ రీతిగా మనము ప్రభు దగ్గర ఆయన బిడ్డలుగా ఉండి ఆయన నీడను చేరి ఆయన చిత్తము జరిగించి ఆయన ఘనపరిచే వరంగా ఉండడానికి మనము సిద్ధపడతాం. అట్లా కాకుండా ఉంటే మనలో కొరత ఉంది. ప్రభువుని స్తుతించడానికి అయోగ్యంగా ఉన్నాము, ప్రభువుని గణపరచడానికి యోగ్యత లేనివారుగా ఉన్నాము. ఏదో లోపము, ఆ లోపము ద్వారా మనము ప్రభువుని స్తుతించవచ్చా ఆలోచించాలి. అందుకే ద్వేషించే వారికి మేలు చేయండి, శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. బాధించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? మన భారతదేశంలో క్రైస్తవులపై ఎంతో మంది ఒక విధముగా దాడి చేస్తున్నటువంటి విధానం ఉంది. దానికి ప్రతి దాడి చేయడము క్రైస్తవుని యొక్క ఉద్దేశం కాదు. క్రైస్తవునికి అది తగదు. వారి కొరకు ప్రార్థన చేయడమే. ఇటువంటప్పుడు కొన్ని సందర్భాలలో కూడా అలా ఎంతకాలం ఓర్చుకుంటామండి, ఎంతకాలం అలా నడుపుతామండి, ఎంతకాలం భరిస్తామండి అంటే ప్రభువు భరించలేదా? శిష్యులు భరించలేదా? పౌలు గారు భరించలేదా? ఎంతో మంది మిషనరీస్ భరించలేదా? వారందరూ భరించినప్పుడు, ప్రభువే భరించినప్పుడు నువ్వు భరించడానికి ఎందుకని వెనకాడుతున్నావు అంటే లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఇంకా లోకములో ఏదో గొప్ప చూపించుకోవాలనుకుంటున్నావు. ప్రభు దగ్గర కాకుండా లోకస్తుల దగ్గర ఘనత పొందాలని చూస్తున్నావు. ప్రతి వారు కూడా నిన్ను మెచ్చుకోవాలని చూస్తున్నావు. అయితే ప్రభు కూడా దాని విషయంలో చెప్పాడు, మనుష్యుల ఎదుట మనుషులు మిమ్మును మెచ్చుకుంటే, మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. చాలా మంది కొనియాడడం కొరకు చూస్తూ ఉంటారు. మీరు చాలా బాగున్నారండి, మీ వాక్యం చాలా బాగుంది, మీ పాటలు చాలా బాగున్నాయి, మీ ప్రవర్తన చాలా బాగుంది, ఈ విధంగా చెప్పడం అనేటువంటిది
ఏదో ఒకసారి మాట వరుసగా అది వస్తే రావచ్చేమో కానీ పదే పదే ఆ వ్యక్తిని గురించి చెప్పేటటువంటి విషయాలు కూడా అవి దేవునికి ఇష్టం కాదు. అందుకే ప్రభువే గణపరచబడాలి కానీ మనం ఎంత మాత్రము గణపరచబడకూడదు. అదే ఇక వాక్యంలో ఉన్నటువంటి సారాంశం. ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తే ఇక్కడ మొదటి మాటగా చెప్పినటువంటి వాక్యము మనము చూస్తూ ఉన్నప్పుడు శత్రువులను ప్రేమించమన్నాడు. రెండవదిగా ద్వేషించే వారికి మేలు చేయమన్నాడు. మూడవదిగా శపించే వారిని దీవించమన్నాడు. నాలుగవదిగా బాధించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. బాధించే వారి కొరకు ప్రార్థన. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో వేలాడుతూ, యేసుక్రీస్తు ప్రభు అనేక నిందలు పొందుతూ, పిడిగుద్దులు తింటూ, గడ్డం పట్టుకి పీకిన, చెంపలు కొట్టిన, ముఖంపై ఉమ్మివేసిన ఆయన బదులు చెప్పలే, బాధపడలేదు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు, ఎందుకు నన్ను ఇలా బాధిస్తున్నారు అని కోపంతో ఉక్రోషంతో ఎక్కడ మాట్లాడలేదు. పదే పదే ఆ మాట నాకు గుర్తొస్తుంది. వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉండినట్లు మౌనముగా ఉన్నాడు. ప్రభు మౌనముగా ఉన్నాడు. అయితే ఏమిటి, క్రైస్తవుడు భరించేవాడా? భరించేవాడే. ఏమైనా అన్ని కోల్పోతున్నా కూడా నిలబడి చూస్తూ ఉండేవాడా? చూస్తూ ఉండేవాడే. ఎందుకంటే వారు ఈ లోకాన్ని ప్రేమించరు. ఈ లోకాన్ని మనం ద్వేషిస్తూ ఉన్నప్పుడు, మన ప్రక్కన ఉన్నటువంటి అన్యులు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, అరే వీడు లోకాన్ని ద్వేషిస్తున్నారే, మన కొరకు ఇంత ప్రేమ చూపిస్తున్నారా, అలాగని చెప్పేసి వాళ్ళు ఏమైనా లబ్ధి పొందుతున్నారా, ఆస్తులు సంపాదించుకుంటున్నారా, ఏమైనా విరోధమైన కార్యాలు చేస్తున్నారా? అలా లేదే. ఎంతసేపు చూసినా ఆయన ప్రేమను చూపిస్తున్నారు. మనం రక్షణలో కొనసాగాలని కోరుతున్నారు. ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుతున్నాడు. పాపము నుండి దూరము అయ్యి ప్రభు దగ్గర వేడుకొని ప్రభు చిత్తాన్ని నడిపించుట కొరకు, ప్రభు చిత్తములో జీవించుట కొరకు బ్రతికేలా ఉండమని వారు చెబుతున్నారు అని సంఘము వెలుపటి వారు మనలను చూసి అర్థం చేసుకోవాలి. మన బ్రతుకుని వారికి చూపించాలి. అంతే. ఇప్పుడు చూడండి, ఇంకా కూడా అక్కడ చెప్పారు ప్రభు అయిన యేసు వారు 32లో ఏమన్నారు? మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమిస్తున్నారు కదా, మీకు మేలు చేయి వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేస్తున్నారు కదా. అవును. అయితే ప్రత్యేకత ఏమిటి? వ్యత్యాసం ఏమిటి? అన్యులకి నీకున్నటువంటి వ్యత్యాసం ఏమిటి? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీకేమైనా పట్టుకొచ్చిస్తే వారికి అది కూడా మనం పట్టుకెళ్ళి వారికి ఇంకా దానికంటే విలువైనది పట్టుకువెళ్ళి ఇవ్వాలి అని అంటుంటారు. మన ఇంటికి ఎవరైనా వస్తే వారిని ప్రేమించి వారికి విందు చేస్తే వారు మనల్ని ప్రేమించి మా ఇంటికి రండి అని చెబితే వారిని ఎవరు? వాళ్ళు పాపులు. వారు మనల్ని ప్రేమిస్తున్నారు, వారు మనల్ని ప్రేమిస్తున్నారు. ఓకే. అయితే మన ప్రేమ ఏమిటి? దేవునిలో సాగేటటువంటి ప్రేమ. వారి గృహాల్లో అలా జరుగుతుంది, మీ గృహాల్లోనూ అలాగే జరుగుతుంది. దీని గురించి కాదు, మిమ్మును ద్వేషించే వారి కొరకు. ద్వేషం ఎందుకు వచ్చింది మీ మీద? మీరు ప్రభువు నమ్ముకోవటం వల్ల ద్వేషం వచ్చింది. మీరు యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల ద్వేషం వచ్చింది మీ మీద. ఇలా ఎన్నో కుటుంబాల్లో ఒక సహోదరిని అడుగుతున్నప్పుడు, అమ్మా మీరు ఎందుకని నాన్నగారితో కలిసి ఉండడం లేదు, నాన్నగారు మీతో ఎందుకు కలిసి ఉండడం లేదంటే, నేను ప్రభువుని నమ్ముకున్నానని అంకుల్, ప్రభువుని నమ్ముకున్నానని వారు నన్ను ఇష్టపడడం లేదు. అయ్యో, చాలా గొప్ప విషయమే. ప్రభువు కొరకు ప్రేమను పోగొట్టుకుంటున్నాం. అలాగే కుటుంబంలో ఆ విధంగా అయినప్పటికీ తండ్రి ప్రేమను పొందుకోవాలని, ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించాలని తపన మీలో ఉంటే అది ఇంకా వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ లోతు మాటలు, బాగా లోతుగా ఉన్నటువంటి ఈ మాటలను మనం పరిశీలన చేస్తే, మీరు వారి వలె ఉండకండి. పాపులు ప్రేమిస్తున్నారు,
మీరు ప్రేమిస్తున్నారు. అలా కాదు, మిమ్మల్ని ద్వేషించేవారిని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని ప్రార్థన చేసి వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని దీవించమని వేడుకొనండి. అప్పుడు వారి తలపై నిప్పులు కొప్పలుగా పోయేదు. అంటే దాని అర్థం ఏమిటంటే అతన్ని భరించలేని ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి ప్రేమది. ఇంత ప్రేమ క్రైస్తవుల్లో ఇంత ప్రేమ ఉంటుందా? ఈ ప్రేమ ఎలా వచ్చింది అంటే ప్రభు ద్వారానే నేర్చుకున్నాం. ప్రభు ఏ విషయంలో కూడా ఆయన మాట్లాడలేదు, ప్రభు ఏ విషయంలో కూడా ఎదురు చెప్పలేదు, ప్రభు ఏ విషయంలో కూడా మనల్ని త్యజించలేదు. కాబట్టి తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు. గొప్ప ప్రార్థన. స్తెఫను కూడా అదే ప్రార్థన. వారిని ముష్కరులారా అని ముందు సంబోధించినప్పటికీ, వాళ్ళపై కోపంగా మాట్లాడినప్పటికీ, వాళ్ళు దేవుని రక్షణ పొందుకోలేకపోతున్నారు గనుక వారిపై కోపంగా మాట్లాడినప్పటికీ, చివరి ప్రాణం పోయేసరికి వాళ్ళ రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుమని చెప్పేసి ప్రార్థన చేసిన స్తెఫను. అలా ఎంతో మంది దైవ సేవకులు క్షమించమని ప్రార్థన చేసి హతులైపోతున్నటువంటి వారు. మరి నీ స్థితి ఎలా ఉన్నది? ప్రభు సన్నిధికి ప్రతి వారం వస్తూ ఉన్నావు. నీ ఇంటి ప్రక్కన వారిని ప్రేమించి క్షమించగలుగుతున్నావా? వారిని దుర్భాషలాడుతూ ఉన్నా, నిన్ను దుర్భాషలాడుతూ ఉన్నా వారిని భరించి వెళ్ళేవాడుగా ఉన్నావా? దాని గురించే ఈ యొక్క ప్రభు యొక్క సందేశం. కాబట్టి ప్రభువారు చెప్పిన ప్రకారముగా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. శుక్రవారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన, అందరి కొరకు, హింసిస్తున్న వారి కొరకు, మనం వారి చేత బాధింపబడుతున్నటువంటి వారి కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రకారం సంఘం సత్యంలో నడుస్తూ బలంగా సాగుతూ ఉంటుండగా మరింత కాలంగా మనం ముందుకు సాగి ప్రభువుని గనపరుద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.